ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో భారత్కు చాలా దేశాలు మద్దతు తెలిపాయి. ఒక్క దేశం మాత్రం ఉగ్రవాదంపై పోరులో నేనున్నా అంటూ ముందుకొచ్చింది. అదే ఇజ్రాయెల్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎలా అయితే భారత్కు మద్దతు తెలిపిందో ఇప్పుడు అలాగే ఉగ్రవాదంపై పోరులో మద్దతిస్తామని ప్రకటించింది. ఎందుకంటే భారత్, ఇజ్రాయెల్ రెండు ఇస్లామిక్ ఉగ్రవాదంపై బాధింపబడుతున్న దేశాలే. పైగా రెండు దేశాలకు పాక్ కామన్ ఎనిమీగా మారింది. ఈ క్రమంలోనే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వేళ ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్పై ప్రతీకార దాడులకు భారత్ సిద్ధమైతే ఇజ్రాయెల్ పరోక్షంగా మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వేళ భారత్కు ఇజ్రాయెల్ ఇచ్చిన హామీ ఏంటి? ఉగ్రవాదంపై పోరులో మద్దతు తెలపడం ద్వారా పాకిస్తాన్కు ఎలాంటి మెసేజ్ ఇచ్చింది? వాచ్ దిస్. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వేళ భారత్కు మద్దతు తెలిపిన ఇజ్రాయెల్. ఉగ్రవాదంపై పోరులో మద్దతు ఉంటుందని టెల్ అవీవ్ హామీ. కామన్ ఎనిమీపై ఇండియా, ఇజ్రాయెల్ యాక్షన్ మారుస్తాయా? 6 నెలల క్రితం దేశం మొత్తాన్ని కుదిపేసిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఫాస్ట్ రియాక్షన్ వచ్చింది ఇజ్రాయెల్, రష్యా నుంచే. ఉగ్రవాదంపై పోరాటంలో అండగా నిలుస్తామని చెప్పింది కూడా ఆ రెండు దేశాలే. అమెరికా సహా చాలా దేశాలు అదే మాట చెప్పినా చేసి చూపించింది ఇజ్రాయెల్, రష్యా మాత్రమే. ఆ మాటకొస్తే భారత్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి రష్యా, ఇజ్రాయెల్ మాత్రమే నిమిషాల్లో ముందుకొస్తాయి. శత్రువులు ఎంత బలవంతుడైనా తమను దాటుకునే భారత్ జోలికి వెళ్లాలని అడ్డంగా నిలబడిపోతాయి. దశాబ్దాలుగా భారత్తో ఆ దేశాల బంధం అలా పెనవేసుకుపోయింది. అందుకే తమ అత్యాధునిక సాంకేతికతను ప్రపంచంలో ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడని ఇజ్రాయెల్, రష్యా భారత్కు అందిస్తున్నాయి. అలా ఇచ్చిన టెక్నాలజీనే జస్ట్ 4 రోజుల్లో పాకిస్తాన్ ధ్వంసం చేసి పారేసింది. రష్యన్ మేడ్ S-400 భారత్ను కవచంలా కాపాడితే ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన వెపన్స్ శత్రువును ధ్వంసం చేసి పారేశాయి. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వేళ ఇజ్రాయెల్ నుంచి మరోసారి అలాంటి హామీనే వచ్చింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ విచారం వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరమని సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రకటన కేవలం మన దేశానికి సంఘీభావం తెలపడమే కాదు, పాకిస్తాన్పై ప్రతీకారానికి భరోసా కూడా. ఆ దిశగా ఇండియా, ఇజ్రాయెల్ ఇప్పటికే కీలక చర్చలు కూడా జరుపుతున్నాయి. వాణిజ్య, రక్షణ, నిఘా ఒప్పందాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ మనకే కాదు, ఇజ్రాయెల్కు కూడా ఎనిమిగా మారుతోంది. ఇప్పటివరకు మిడిల్ ఈస్ట్ దేశాలకే పరిమితమైన హమాస్ రీసెంట్ గా పాకిస్తాన్లోనూ పాగా వేసే ప్రయత్నాలు చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ముందే హమాస్ POKలో అడుగుపెట్టింది. అది మాత్రమే కాదు, పాకిస్తానీ ఉగ్ర గ్రూపులతో చేతులు కలిపి ఢిల్లీని టార్గెట్ చేసింది కూడా. పాలస్తీనా ముజాహిద్దీన్లు, కశ్మీర్లోని ముజాహిద్దీన్లు ఏకమయ్యారని, న్యూఢిల్లీలో రక్తం చిందించాల్సిన టైం వచ్చిందంటూ నాడు హమాస్ ఉగ్రవాది ఖలీద్ పేర్కొన్నాడు. అప్పుడే ఇజ్రాయిల్ కన్ను పాక్పై పడింది. నిజానికి పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా లోతుగా విశ్లేషించింది. చివరకు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ పహల్గామ్ దాడిపై తన అనుమానాలను బయటపెట్టారు. అక్టోబర్ 7 నాటి హమాస్ నరమేధానికి, పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూప్యత ఉందని పేర్కొన్నారు. ఈ రెండు ఘటనల్లో అమాయక పౌరులే లక్ష్యంగా ఉండడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉగ్రవాద సంస్థల మధ్య పెరుగుతున్న సమన్వయంపై హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ నేతలు POK పర్యటనలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు తమకు సమాచారం ఉన్నట్టు తెలిపారు. నాటి నుంచే పాకిస్తాన్పై ఇజ్రాయెల్ నిఘా పెరిగింది. భారత్తో రక్షణ భాగస్వామ్యాన్ని పెంచుకోవడమే కాకుండా నిఘా సమాచారాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇటీవల స్వయంగా నెతన్యాహునే ఈ ప్రకటన కూడా చేశారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వేళ ఉగ్రవాదంపై పోరులో మద్దతిస్తామని మరోసారి ప్రకటించారు. నిజానికి గత వారమే ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఉగ్రవాదంపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. Israel is a regional powerhouse. Our nations already shares a warm friendship. Our goal is to build a long-term strategic partnership between Israel and India. Your Excellency, radical terror is a mutual threat to Israel and India. We strongly condemn the horrific terror attack in Pahalgam. In the Middle East, Israel faces a unique phenomenon which I call terror states.
The radical terror states of Hamas in Gaza, Hezbollah in Lebanon, and Houthis in Yemen have established themselves over the past decades. Uprooting them is necessary for the security and stability of our region. నీది నాది ఒకటే కథ అన్నదే ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్ ప్రకటన సారాంశం. భారత్, ఇజ్రాయెల్ ఉగ్రవాదంతోనే బాధింపబడుతున్నాయని, ఉగ్రవాదాన్ని కలిసి ఎదుర్కొందామంటూ జయశంకర్తో భేటీలో చెప్పుకొచ్చారు. గాజా శాంతి ఒప్పందం కుదిరినప్పుడు తొలుత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపింది ప్రధాని మోడీనే అని, ఈ విషయాన్ని తాము గుర్తుంచుకుంటామని గిడియాన్ పేర్కొన్నారు. ఇదే భేటీలో జయశంకర్ కూడా కీలక ప్రకటన చేశారు. అత్యంత కఠిన సమయంలో కూడా భారత్, ఇజ్రాయెల్ కలిసి నిలబడ్డాయి. నమ్మకం, విశ్వసనీయతతో ఉన్నత స్థాయి సంబంధాన్ని ఏర్పరుచుకున్నాయి. రెండు దేశాలు ఉగ్రవాదమనే సవాలును ప్రధానంగా ఎదుర్కొంటున్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకోవడానికి ప్రపంచ విధానాన్ని నిర్ధారించే దిశగా ఇరు దేశాలు చర్యలు తీసుకోవడం ఎంతో అవసరమని జయశంకర్ వ్యాఖ్యానించారు. Our two nations face a particular challenge from terrorism. It is essential that we work towards ensuring a global approach of zero tolerance towards terrorism in all its forms and manifestations. పాక్ విషయంలో ఇజ్రాయెల్ ముందు నుంచి అప్రమత్తంగానే ఉంది. ఉగ్రదేశానికి అణ్వాయుధాలు అందకుండా చూసేందుకు ప్రయత్నించింది. ఇటీవలే అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి రిచర్డ్ బార్లో ఆ వివరాలు బయటపెట్టారు కూడా. పాక్ అణు ఆశయాన్ని అడ్డుకునేందుకు భారత్, ఇజ్రాయెల్ కలిసి చేసిన రహస్య ప్రణాళికను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తిరస్కరించినట్లు చెప్పారు. అప్పటి ప్రభుత్వం ఈ ఆపరేషన్ తిరస్కరించడాన్ని ఆయన సిగ్గుచేటుగా అభివర్ణించారు. ఆ ఆపరేషన్ను ఇందిరాగాంధీ ఆమోదించి ఉంటే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవని ఆయన వివరించారు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ విషయంలో రెండు దేశాలు చాలా బలంగా ఉన్నాయి. ఉగ్రవాదం అంతు చూసేలా అవసరమైతే పాకిస్తాన్తో యుద్ధంలోనూ మద్దతునివ్వడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే నెతన్యాహు కూడా భారత పర్యటనకి రాబోతున్నారు. ఇలా రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలన్నీ భారత్, ఇజ్రాయెల్ అసలు సెసల్ యాక్షన్లోకి దిగబోతున్నాయని చెబుతున్నాయి. అదే జరిగితే పాకిస్తాన్ కథ ముగిసినట్టే.